భయ్యా ఆ? నీది నన్ను దేక్తాయి ఏంటి ఫోన్లో మెసేజ్ భయ్యా. భయ్యా ఆ? నీది కొంచెం విప్పుతాయి ఏంటి దీని. ఏందన్నా ఎండలో కూర్చున్నావు? చెమటలు వస్తానైతే మీ ఆరబెట్టుకుంటాను. సరే సర్లే, నేను టాయిలెట్ వస్తాను, కొంచెం పోసేస్తా. కొంచెం ఎందుకన్నా, మొత్తం పోసా రాదు, మిగిలిందేమన్నా సరిపతి చేసుకుని తాగుతావా? మొన్న మా పక్కింటి అమ్మాయి హోలీ ఉందని నా మీద రంగేసింది. నేను ఊరికే ఉంటానా? నిన్న దీపావళిని లక్ష్మీ బాంబేసా. ఎలాగా చాలా రోజులకి వచ్చారు కదా అన్నయ్య గారు, మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా, నాలా అందంగా ఓ బొమ్మ గీయండి. మీలా కావాలా అందంగా కావాలా ఆలోచించుకొని చెప్పండి. ఏమండి, ఒక పాల ప్యాకెట్ తీసుకుని రండి. నిమ్మకాయలు కనిపిస్తే 6 తీసుకోండి. పాల ప్యాకెట్లు ఏంటండి 6 పాల ప్యాకెట్లు తెచ్చారు? నువ్వే కదనే నిమ్మకాయలు కనిపిస్తే 6 తెమ్మని చెప్పినావు. కింద దిగగానే నిమ్మకాయలు కనిపించినాయి, అందుకే 6 తీసుకొచ్చినాను. చెప్పింది చేసినా తప్పే నీకు. అనా అనా స్టాండ్ అనా స్టాండ్ అనా స్టాండ్ అంటే నిలబడతాడు. ఎవర్రా ఈడెవర్రా, కొండేరి పప్పు ఉన్నట్టున్నాడా? ఉంటారా ఇలాంటి వాళ్ళు కూడా. ఇప్పుడే టిక్ టాక్ లో ఒక ఆవిడ పెట్టిన పోస్ట్ చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయా. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసా? నాకు మగాలంటే అస్సలు ఇష్టం ఉండదు, నేను చచ్చినా పెళ్లి చేసుకోను, నా 2 కూతురికి పెళ్లి చేయను. వాసు టిఫిన్ వాసు. డైనింగ్ టేబుల్ మీద ఇడ్లీ పెట్టా, కారపొడి పెట్టా, నెయ్యి పెట్టా, చట్నీ పెట్టా, పోయి తినిపా. మంచి నీళ్ళు మంచి నీళ్ళ నువ్వే అన్నావు కదా వాసు, 10 రోజుల నుంచి నేనే చేసి పెడతాను వంట, మీరు అసలు ఏం ముట్టుకోకండి అని. మంచి నీళ్ళు తీసుకోవా? బుజ్జి కూరగాయల దానికే పోయింది, ఇంకా రాలేదు. ఏమై ఉండొచ్చు? ఏమైంది బుజ్జి? పాలకు కుక్క కాసిన బావా. కుక్క ఉన్నదా చచ్చిపోయిందా? మీకు ఇంగ్లీష్ వస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఏ అభ్యంతరం లేదండి. నాతో ఇంగ్లీష్ లో ఏదైనా మాట్లాడండి. The number you are trying to reach is currently unavailable. Please try again later. బ్రేకింగ్ న్యూస్. ఆడవారి నైటీలపై స్పందించిన ప్రభుత్వం రోజు 1-2 నైటీలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఉదయం 10 గంటల వరకు బట్టల షాపులు తీసి నైటీల వరకు అమ్మవచ్చని ప్రకటన. అయ్యో